హరే కృష్ణ. దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు పుస్తకంలోని 16వ అధ్యాయం కాళీయ మర్దనం. ఈ అధ్యాయంలోని కొన్ని అంశాలని ఈరోజు మనం తెలుసుకుందాం. యమునా జలాలు నల్లని కాళీయ సర్పంచే కలుషితమయ్యాయని తెలుసుకోగానే శ్రీకృష్ణుడు దాని మీద చర్య తీసుకొని అది యమునా నదిని విడిచి దూరంగా వెళ్లిపోయేటట్లు చేస్తాడు. ఆ విధంగా ఆ జలాలన్నీ కూడా పరిశుద్ధమవుతాయి. సుఖదేవ గోస్వామి ఈ కథని వివరిస్తున్నప్పుడు పరీక్షిత్ మహారాజు శ్రీకృష్ణుని యొక్క బాల్యలీలల్ని మరింత వినడానికి ఉత్సాహపడుతూ ఉంటాడు. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఆ జలాలలో నివసిస్తున్న కాళీయుణ్ణి శ్రీకృష్ణుడు ఏ విధంగా దండించాడు అని అతడు ప్రశ్నిస్తాడు సుఖదేవ గోస్వామిని. నిజానికి పరీక్షిత్తు శ్రీకృష్ణుని యొక్క దివ్యలీలను వినడానికి అధికముగా ఉత్సాహం చూపిస్తున్నాడు. అందుకే అతడు పరమ ఆసక్తితో ఆ విచారణ చేస్తాడనమాట. అప్పుడు సుఖదేవ గోస్వామి కథను ఈ విధంగా వివరిస్తారు. ఏమని చెప్తారు అంటే, యమునా నదిలో ఒక మడుగు ఉంటుంది. దానిలోనే నల్లని కాళీయ సర్పం నివసించేది. దాని విషం కారణంగా ఆ ప్రాంతమంతా కూడా కలుషితమైందంటే 24 గంటలు కూడా అక్కడ విష ఆవిరులు వెలువడుతూ ఉండేవట. ఏదైనా పక్షి ఆ ప్రాంతం మీదుగా ఎగరడం తటస్థిస్తే అది వెంటనే మరణించి నీళ్లలో పడిపోయేదట. యమునా జల ఆవిరులు కూడా విష ప్రభావం వలన తీరంలోని చెట్లు గడ్డి అన్నీ కూడా ఎండిపోయేవంట. ఆ మహాసర్ప విష ప్రభావం వల్ల బృందావనంలో ప్రవహించే నది ప్రాణాంతకం కావడాన్ని శ్రీకృష్ణుడు చూస్తాడు. జగత్తులోని అవాంఛిత శక్తులను వధించటానికే అవతరించినట్టు శ్రీకృష్ణుడు వెంటనే యమునా తటంపై ఉన్న ఒక పెద్ద కదంబ వృక్షం పైకి ఎక్కుతాడు. పసుపు పచ్చ పూలను కలిగి ఉండే కదంబ వృక్షం సాధారణంగా బృందావనంలోనే మనకి కనిపిస్తుంది. చెట్టుపైకి ఎక్కిన తర్వాత దేవాది దేవుడు నడుం బిగించి మల్ల యుద్ధ వీరులాగా, అంటే మల్ల యుద్ధ వీరులు ఎలా నడుముకి గుడ్డని బిగించి కట్టుకుంటారో అలా కట్టుకుని జబ్బలు చరుస్తూ విషపు మడుగులో మధ్యలోకి దూకుతాడు. ఏ కదంబ వృక్షం మీద నుండి శ్రీకృష్ణుడు దూకాడో అదొక్కటే అక్కడ మరణించకుండా మిగిలి ఉందంట. ఆ కదంబ వృక్షం శ్రీకృష్ణుని యొక్క పాద స్పర్శ వలన ఆ చెట్టు వెంటనే పునర్జీవితమైందని కొందరు చెప్తూ ఉంటారు. భవిష్యత్తులో శ్రీకృష్ణుడు ఈ కార్యం చేయనున్నాడని తెలిసి విష్ణువాహనమైన గరుడు ఆ చెట్టు మీద అమృతాన్ని చిలకరించి దానిని రక్షించాడని కొన్ని పురాణాల్లో మనకి తెలియజేయబడింది. కృష్ణుడు నీళ్లలోకి దూకగానే మడుగు ఉప్పొంగి ఏదో పెద్ద వస్తువు దానిలో పడిన మాదిరిగా తరంగాలు 100 గజాల వరకు ముంచివేసేస్తాయి. శ్రీకృష్ణ భగవానుడు సమస్త శక్తికి నిధి కనుక ఇలాంటి బల ప్రదర్శనం అసాధారణం ఏమీ కూడా కాదు శ్రీకృష్ణుడికి. శ్రీకృష్ణుడు మహాగజం వలె విహరిస్తూ గొప్ప శబ్దాన్ని చేస్తాడు. ఆ శబ్దాన్ని నల్లని కాళీయ సర్పం విని సహించలేకపోతుంది. తన నివాసంపై దాడి జరిగిందని దానికి వెంటనే అర్థమైపోతుంది. అందుకే అది శీఘ్రంగా కృష్ణుడి ఎదుటికి వస్తుంది. శ్రీకృష్ణుడి దేహం ఎంత సుందరంగా కోమలంగా ఉంది అంటే నిజంగా అతడు
చూడయోగ్యుడని కాళీయ సర్పం భావిస్తుంది. కాళీయ సర్పానికే శ్రీకృష్ణుని చూస్తే అంత అందంగా కోమలంగా ఉంది అంటే నిజంగా మానవులకి, మనలాంటి మానవులకి ఇంకా ఎంత సుందరంగా ఉంటాడో ఆ భగవానుడు ఒక్కసారి ఊహించుకోండి. అలాంటి కోమలంగా సుందరంగా ఉండే శ్రీకృష్ణుని శరీర ఛాయ మేఘాన్ని పోలి ఉందట. అతని పాదాలు పద్మాలని పోలి ఉన్నాయంట. అతడు శ్రీవత్స రత్న శోభితుడు, పీతాంబరధారి అయి ఉన్నాడట. మందహాస సుందర వదనుడైన అతడు యమునా నదిలో మహాబలంతో విహరిస్తున్నాడు. శ్రీకృష్ణుడు ఎంత అందంగా ఉన్నప్పటికీ కాళీనికి మదిలో గొప్ప కోపం కలిగిందంట. అందుకే ఆ సర్పం దేవాది దేవుని తన బలమైన చుట్టలతో, అంటే చాలా పెద్ద సర్పం కదండి, అది తోకతో చుట్టలు చుట్టి వేస్తుంది అనమాట. సర్పపు చుట్టలతో శ్రీకృష్ణుడు ఆ రకంగా చుట్టి వేయబడ్డాన్ని చూడగానే గోపబాలురు, ఇతర బృందావన వాసులు భయంతో ఉనికిపోతారు. వారు తమ జీవితాలను, సంపదను, ప్రేమను, సమస్త కార్యాలను, సమస్తాన్ని కూడా శ్రీకృష్ణుడికే అంకితం చేస్తారు. అటువంటి శ్రీకృష్ణుణ్ణి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చూడగానే వాళ్ళు భయానికి లోనే నేలపై పడిపోతారు. గోవులు, వృషభాలు, లేగలు కూడా దుఃఖంతో నిండినవై ఆర్తితో అతనినే, శ్రీకృష్ణుణ్ణే చూస్తున్నాయంట. భయపడినవై అవి బాధతో అరుస్తూ తమ ప్రియతముడైన శ్రీకృష్ణునికి సహాయం చేయలేక ఒడ్డుపైనే నిటారుగా అవన్నీ కూడా నిలిచి ఉండిపోయినాయంట. యమునా తటిపై ఈ సంఘటన జరిగే సమయంలో కొన్ని దుశ్శకునాలు కూడా గోచరించాయంట. భూమి కంపించింది, ఆకాశం నుండి ఉల్కలు రాలిపడ్డాయంట. పురుషుల దేహాల్లోని ఎడమ భాగం అదిరింది. ఇవన్నీ కూడా ఆసన్నమైన మహాప్రమాదానికి సూచకాలన్నమాట. ఈ అపశకునాలను గమనించిన నందాది గోపులు భయంతో కలవరపడిపోతున్నారు. అదే సమయంలో అగ్రజుడైన బలరాముడు లేకుండా శ్రీకృష్ణుడు పచ్చిక బయళ్లలోకి వెళ్లాడనే వార్త తెలుస్తుంది. నంద యశోదులు, గోపులు ఈ వార్త వినగానే మరింత భయానికి లోనవుతారు. కృష్ణుడి ఎడ అమిత అనురాగం కారణంగా ఆ దేవాది దేవుని శక్తి విస్తారాన్ని వాళ్ళు తెలుసుకోకపోవడం వలనను వాళ్ళు కూడా శోకానికి గురి అవుతారు. కృష్ణుని మించిన ప్రియమైన విషయం ఇంకొకటి వారికి లేకపోవడం, వారు తమ ప్రాణాన్ని, ధనాన్ని, అనురాగాన్ని, మనస్సుని, కర్మలని, సమస్తాన్ని కూడా శ్రీకృష్ణునికే అర్పించడం దానికి కారణం. కృష్ణుని పట్ల గల అమితానురక్తితో వాళ్ళు ఈరోజు కృష్ణుడు నిశ్చయంగా మరణానికి గురి అవుతాడేమో అని వాళ్ళు అనుకుంటున్నారంట. అప్పుడు బృందావన వాసులందరూ కూడా కృష్ణుణ్ణి చూడటానికి ఊరి బయటకి వచ్చారంట. బాలురు, వృద్ధులు, స్త్రీలు, జంతువులు, సకల జీవులు కూడా పెద్ద గుంపులుగా తయారయ్యారు. తమ ఏకైక ప్రాణాధారం శ్రీకృష్ణుడేనని వాళ్ళకి తెలుసు. ఇదంతా జరుగుతూ ఉంటే సమస్త దివ్య జ్ఞానపతి అయిన బలరాముడు నవ్వుతూ నిల్చున్నాడంట. తన అనుజుడు ఎంత శక్తిమంతుడో బలరాముడికి తెలుసు. ఈ భౌతిక జగత్తులోని ఒక సాధారణమైన సర్పంతో శ్రీకృష్ణుడు పోరాడుతున్నప్పుడు చింతకు ఎటువంటి కారణం లేదని బలరాముడికి తెలుసు. కాబట్టి అతడు ఇతరుల శోకంతో పాలు పంచుకోలేదట. ఇంకొక పక్క బృందావన వాసులందరూ కూడా
కలత చెందిన వారై నేలపై శ్రీకృష్ణుని యొక్క అడుగుజాడలను అనుసరిస్తూ అతనిని వెతుకుతున్నారంట. ఆ విధంగా వాళ్లు హడావిడిగా యమునా తీరానికి చేరుకుంటారు. ధ్వజము, ధనస్సు, శంకు చక్ర చిహ్నాలు కలిగిన పాదముద్రలను అనుసరిస్తూ చివరికి వాళ్లు యమునా తీరం చేరి నల్ల సర్పపు చుట్టలలో చిక్కిన శ్రీకృష్ణుని చూస్తూ విలపిస్తున్న గోపబాలులను, గోవులను చూస్తారు. అది చూడంగానే వాళ్లు మరింత దుఃఖానికి లోనవుతారు. వారి దుఃఖాన్ని చూసి బలరాముడు నవ్వుతూ ఉంటే వ్రజవాసులందరూ కూడా కృష్ణుడు మరణించాడనే భావనతో శోక సముద్రంలో మునిగిపోతారు. బృందావన వాసులకు కృష్ణుడి గురించి ఎక్కువగా తెలియకపోయినా అతని పట్ల వారి ప్రేమ అసమానమైంది. యమునా నదిలోని కాళీయ నాగు చుట్టలలో శ్రీకృష్ణుడు చిక్కుబడ్డాన్ని గోపబాలురు, గోవులు దుఃఖించడాన్ని చూడగానే వారు శ్రీకృష్ణుని యొక్క ప్రేమని, నగుమోముని, తీయని మాటలని, తమతో అతని వ్యవహారాన్ని వాళ్ళకి తలుచుకుంటున్నారట. వీటన్నింటినీ తలుచుకుంటూ ఇప్పుడు తమ కృష్ణుడు కాళీయుని యొక్క బంధంలో చిక్కుకుపోవడం చూస్తున్న వారికి 3 లోకాలు కూడా శూన్యంగా గోచరించాయి. శ్రీకృష్ణ విరహంలో ముల్లోకాలు కూడా శూన్యంగా గోచరిస్తున్నాయని శ్రీ చైతన్యులు కూడా ఇదే అంటారు. ఇదే కృష్ణ భక్తిలోని మహోన్నత స్థితి అన్నమాట. దాదాపుగా బృందావన వాసులు అందరూ కూడా కృష్ణుని పట్ల మహోన్నతమైన పారవస్యమనే ప్రేమని కలిగి ఉంటారట. ఇది ఈరోజు మనం చెప్పుకునే కొన్ని అంశాలు. రేపటి రోజున మరికొన్ని అంశాలని మనం తెలుసుకుందాం. హరే కృష్ణ. నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం. ఈరోజు యశోదమ్మ అక్కడికి రాగానే యమునలో ప్రవేశించబోతుంది. బలవంతంగా ఆపడంతో యశోదమ్మ మూర్చిపోతుంది. దుఃఖంతో ఆమె స్నేహితురాండ్లు వర్షధారలాగా లేదా నదీ తీరంలాగా అశ్రువులు, కన్నీటి ధారలు కారుస్తున్నారంట. అయినా యశోదకు స్పృహ తెప్పించడానికి వాళ్ళందరూ కూడా పెద్ద గొంతుతో కృష్ణ లీలలని గానం చేస్తున్నారట. యశోదాదేవి మృతురాలైన మాదిరిగా నిశ్చలంగా అలా ఉండిపోయింది. ఆమె ఎప్పుడూ కూడా శ్రీకృష్ణుని యొక్క ముఖార విందం పైనే ఆవిడ యొక్క మనసు కేంద్రీకృతమై ఉండేదన్నమాట. తమ ప్రాణాలతో పాటు సమస్తాన్ని శ్రీకృష్ణునికే అంకితం చేసిన నందాది గోపులు యమునా జలాలలో ప్రవేశించడానికి సిద్ధపడతారు. కాని ఎటువంటి ప్రమాదం లేదని చక్కగా తెలిసిన కారణంగా బలరాముడు వాళ్ళని వద్దు అని వారిస్తాడు. 2 గంటల పాటు శ్రీకృష్ణుడు సామాన్య బాలునిలాగా కాళీయుని చుట్టలలో బందీగా ఉండిపోతాడు. కాని తన తల్లిదండ్రులు, గోపబాలురు, గోపులు వంటి గోకులవాసులందరూ కూడా మృత్యుముఖంలో ఉన్నారని, ఆసన్న మరణం నుండి బయటపడే మార్గం లేదని గమనించగానే ఆ దేవాది దేవుడు శీఘ్రమే ఏం చేస్తాడంటే తనని విడిపించుకుంటాడు. అతడు తన దేహాన్ని వృద్ధి చేయటం మొదలు పెట్టగానే అతన్ని పట్టుకోవడం కాళీయ సర్పానికి చాలా కష్టమవుతుంది. ఆ పీడను భరించలేక దాని చుట్టలు సడలిపోతాయన్నమాట. అంత పెద్ద ఆకారం దేవాది దేవుడు పెంచుకుంటాడు. గత్యంతరం లేక ఆ సర్పం దేవాది దేవుడైన శ్రీకృష్ణుని తన పట్టు నుండి విడిచిపెట్టేస్తుంది. తరువాత అది క్రోధంతో తన పడగల్ని విప్పుతుంది. నాసికల నుండి విషపు పొగలని బయటికి పంపించగానే దాని నేత్రాలు అగ్నిలాగా ప్రకాశిస్తున్నాయంట.
దాని నోట్లోంచి అగ్ని జ్వాలలు బయటికి వస్తున్నాయట. ఆ మహాసర్పం కృష్ణుణ్ణే చూస్తూ కొంతసేపు కదలకుండా అలాగే నిలబడిపోయింది. 2 చీలిన నాలుకలతో తన పెదవులని పదే పదే నాకుతూ అది శ్రీకృష్ణుణ్ణి చూస్తోంది. దాని దృష్టి విషపూరితమై ఉంది. అప్పుడు గరుడు పన్నగంపైకి ఉరికే మాదిరిగా శ్రీకృష్ణుడు దానిపైకి ఉరుకుతాడు. దేవాదిదేవుడు ఆ విధంగా దాడి చేయగానే సర్పం అతనిని కాటు వేసేందుకు ఎదురు చూస్తుంది. కాని శ్రీకృష్ణుడు దానిని ఒక ఆటగా దాని చుట్టూ తిరగడం మొదలు పెడతాడు. అతడు ఆ ప్రకారంగా గుండ్రంగా తిరగడంతో సర్పం కూడా తిరుగుతూ క్రమంగా అలసిపోతుంది. కాని బలం బాగా తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. అప్పుడు కృష్ణుడు దాని పడగలను వంచి వాటి పైకి ఎక్కుతాడు. సర్పపు పడగల పైన ఉన్నట్టి మణుల కాంతిచే ఆ దేవాది దేవుని పాదపద్మాలు అరుణవర్ణంలో ప్రకాశవంతమవుతాయి. అప్పుడు నృత్యం వంటి కళలకు ఆది కళాకారుడైన శ్రీకృష్ణ భగవానుడు సర్పపు పణములు ముందుకు వెనక్కు ఊగుతున్నప్పటికీ కూడా వాటిపై నృత్యం చేయడం మొదలు పెడతాడు. అంటే ఆ కాళీని యొక్క తలలు వెనక్కి ముందుకి, పడగలు ముందుకి వెనక్కి కదులుతున్నప్పటికీ కూడా నృత్యం చేయడం మొదలు పెడతాడు. దీన్ని చూసి స్వర్గలోకవాసులు పుష్పవృష్టి కురిపిస్తారు. శ్రీకృష్ణునిపై దుందుబులు మ్రోగిస్తారు. పిల్లన గ్రోవుల వంటి వివిధ వాయిద్యాలని వాయిస్తారు. స్తోత్ర గీతాలని పాడుతారు. ఈ విధంగా గంధర్వులు, సిద్ధులు, దేవతాగణం అందరూ కూడా అతి ప్రసన్నులైపోతారు శ్రీకృష్ణుని పట్ల. ఇది ఈ రోజు మనం చెప్పుకునే కొన్ని విషయాలు. రేపటి రోజున మరికొన్ని విషయాలని తెలుసుకుందాం. హరే కృష్ణ.